ఇవాళ రెసిపీ వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీకి కావాల్సినవి క్యారెట్, బీర్నీసు, ఆలుగడ్డ, పుదీనా, ఉల్లిగడ్డ, కొత్తిమీర, క్యాప్సికము, పచ్చి బఠానీ. బాస్మతి బియ్యం కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని ఎసరు పెట్టుకొని బియ్యంలో బగారా ఆకు, బగారా పువ్వు, పట్ట, లవంగాలు, ఇలాచీలు ఇవి వేసుకొని ఒక చుక్క నెయ్యి వేసుకోవాలండి. బియ్యం వేసుకోవాలండి ఎసరు వచ్చాక. అన్నం మంచిగా అన్నం అయ్యాక చూసి తర్వాత మసాలా గ్రేవీ రెడీ చేసుకోవాలండి. బగారా ఆకు, బగారా పువ్వు, క్యారెట్, బీర్నీస్ ఇలా ఉడికించుకోవాలండి. ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఆలుగడ్డ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకోవాలండి. ఇప్పుడు బఠానీలండి, కొద్దిగా పుదీనా, పసుపు, సాల్ట్ అండి. అన్నీ వేసి కలుపుకోవాలండి. మాడకుండా సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. పన్నీర్ ఇట్లా పీసులు కట్ చేసుకోవాలండి. ఇది సపరేట్ ఆయిల్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడికిందో లేదో చూసుకోవాలండి. ఉడికినాయి, అన్ని పీసెస్ అన్నీ ఉడికినాయండి. క్యారెట్, ఆలుగడ్డ అన్నీ ఉడికినాయి చెక్ చేసుకొని తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, అల్లం పేస్ట్, సాల్ట్ వేసాం కదండి. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలండి. కొద్దిగా గసాల పొడి, మంచిగా కలుపుకోవాలండి. పీసెస్కి అంతా మసాలా గ్రేవీ లాగా పట్టుకుంటుంది. 2-3 మినిట్స్ ఉడికించుకున్నాక రైస్ వేసి కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలండి. రైస్ వేసి ఇలా మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక డీప్ ఫ్రై చేసుకున్న పన్నీరు వేసుకోవాలండి. వెజ్ బిర్యానీ రెడీ అండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.